ఫ్రెండ్స్, ఇది డెల్ ఏలియన్వేర్ M16R2 కొత్త గేమింగ్ ల్యాప్టాప్ డెల్ నుంచి. వీడియోలో మనం కంప్లీట్ గా చూద్దాం. ఈ ల్యాప్టాప్ లో మనకి బాక్స్ లో ఏమేమి వస్తాయి, స్పెసిఫికేషన్స్ ఏంది, దీని ప్రైస్ ఎంత, ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. బాక్స్ లోపల మనకి ల్యాప్టాప్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. 240 వాట్ ఛార్జర్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఛార్జర్ మీద కూడా మీకు ఏలియన్ లోగో అయితే కనిపిస్తుంటది. అండ్ ఛార్జ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ LED అయితే ఇచ్చారు రింగ్, సో ఇది మీకు వెలుగుతూ ఉంటది. నెక్స్ట్ మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రజెంట్ నా దగ్గర ఉన్న మోడల్ ఇది డిఫరెంట్ మోడల్స్ లో కూడా వస్తుంది, అవన్నీ నేను లాస్ట్ లో చెప్తా. ప్రజెంట్ నా దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి మొత్తం స్పెసిఫికేషన్స్ ఇవి. డిస్ప్లే 16 ఇంచ్ డిస్ప్లే, క్వాడ్ HD+ రెజల్యూషన్ తో వస్తుంది. LCD డిస్ప్లే ఇది 240Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది ఇంటెల్ కోర్ Ultra 9 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. NVIDIA GeForce RTX 4070 గ్రాఫిక్ కార్డ్ మీద రన్ అవుతుంది. అది కూడా 8GB గ్రాఫిక్ కార్డ్ ఇది. అండ్ 32GB ర్యామ్ ఉంటుంది. దీనిలో 1TB NVMe SSD తో వస్తుంది. 90 Wh బ్యాటరీ అయితే ఉంటుంది. 240 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. గాన్ చార్జర్ బాక్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, వీటి గురించి మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు మొత్తం మెటల్ బాడీ, టాప్ అండ్ బాటమ్ అల్యూమినియం బాడీతో వస్తుంది. హింజ్ కూడా 180 డిగ్రీ హింజ్ అయితే ఉంటుంది. అంటే కంప్లీట్ 180 డిగ్రీస్ లో మీరు ఈ ల్యాప్టాప్ ని ఇలా పెట్టేసేయచ్చు. ఇట్లా వస్తుంది ల్యాప్టాప్. అండ్ కార్నర్స్ కానీ ఎడ్జెస్ కానీ మొత్తం కర్వ్ అయితే ఇచ్చారు. దీనిలో బాగా స్పెషల్ ఏంటంటే దీని ఫ్యాన్స్. దీనిలో మొత్తం మనకి 2 ఫ్యాన్స్ ఉంటాయి. 94 బ్లేడ్స్ తో వస్తుంది. మొత్తం వెంట్స్ చూడొచ్చు, ఎన్ని వెంట్స్ ఉంటాయో బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది. అండ్ డిజైన్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీరు ఇట్లా కింద పెడతారు కదా, సో గాలి బయటికి పోవడానికి అది సూపర్ గా డిజైన్ చేస్తారు బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీకు వెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ సైడ్స్ నుంచి కూడా చూడొచ్చు, సైడ్స్ వెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వెంట్స్ అయితే కనిపిస్తుంది. మధ్యలో పవర్ బటన్, ఇది ఏలియన్ లోగో లాగా వస్తుంది. ఇన్ని వెంట్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళు కూలింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఈ కూలింగ్ సిస్టమ్ కి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసరికి ఏలియన్వేర్ క్రయోటెక్ కూలింగ్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీతో ఇదైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ మిగతా పోర్ట్స్ వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ ఒక ల్యాండ్ పోర్ట్ అయితే ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ 2 USB 3.2 పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒక మైక్రో USB పోర్ట్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీకు పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 Type-C పోర్ట్స్ అయితే ఉన్నాయి. దీనిలో ఒకటి మాత్రం మీకు Thunderbolt 4 తో వస్తుంది సపోర్ట్. సెకండ్ పోర్ట్ మీకు Thunderbolt అయితే కాదు. 2 పోర్ట్స్ మీరు డిస్ప్లేకి అయితే యూస్ చేయొచ్చు. మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవాలనుకుంటే దీన్ని యూస్ చేయొచ్చు. లేకపోతే HDMI పోర్ట్ కూడా ఇచ్చారు. HDMI కూడా మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. HDMI పోర్ట్ పక్కనే మీకు ఇక్కడ పవర్ ఇన్పుట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ దీనికి పెట్టొచ్చు. అండ్ దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది. మొత్తం స్టీరియో స్పీకర్స్ 2 వాట్ స్పీకర్స్, మొత్తం 4 వాట్ అవుట్పుట్ అయితే వస్తున్నాయి. దీనిలో బాగా అట్రాక్ట్ చేసేది మిమ్మల్ని LED ఏలియన్ లోగోస్. ఇక్కడ మీకు టాప్ లో కనిపిస్తుంది కదా, ఈ లోగో కూడా మీకు LED. ఇది కలర్స్ కూడా మీరు చేంజ్ చేసి తర్వాత చూపిస్తా మీకు. కెమెరా విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు ఇక్కడ సింగిల్ కెమెరా అయితే ఇచ్చారు. ఇక్కడ డ్యూయల్ మైక్స్ అయితే ఉన్నాయి. కెమెరా వచ్చేసరికి 1080p కెమెరా, ఫుల్ HD కెమెరాతో వస్తుంది. ఇది ల్యాప్టాప్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఇంకా మెయిన్ దీనికి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ల్యాప్టాప్ అంటే మనం ఇది గేమింగ్ ల్యాప్టాప్, ముఖ్యంగా గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ దీనిలో అసలు హార్డ్వేర్ వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ హార్డ్వేర్ విషయానికి వస్తే మాత్రం దీనిలో ప్రాసెసర్ ఇంటెల్ కోర్ Ultra 9 ప్రాసెసర్. ఇది అది కూడా H సిరీస్ ప్రాసెసర్, 185H ప్రాసెసర్. దీనిలో మొత్తం 16 కోర్స్ ఉంటాయి. క్లాక్ స్పీడ్ వచ్చేసరికి టాప్ 5.1 GHz క్లాక్ స్పీడ్ రన్ అవుతుంది. ఇది గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి NVIDIA GeForce RTX 4070 గ్రాఫిక్ కార్డ్. అండ్ దీనిలో మీకు 140 వాట్ TGP ఉంటుంది విత్ రేట్ ట్రేసింగ్ సపోర్ట్ తో వస్తుంది. ర్యామ్ విషయానికి వస్తే 32GB ర్యామ్ ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర ఉన్న మోడల్లో DDR5 ర్యామ్, 2 16GB ర్యామ్స్ వీళ్ళు యూస్ చేశారు. స్టోరేజ్ విషయానికి వస్తే 1TB NVMe SSD యూస్ చేశారు. ఇది S సిరీస్ ప్రాసెసర్ కాబట్టి దీనిలో CPU, NPU, GPU మొత్తం సింగిల్ ప్యాకేజ్ గా డిజైన్ చేశారు. ఇవన్నీ కలిపి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అబ్బా. GTA 5 అండ్ వాల్రెంట్ ఈ గేమ్స్ అయితే రన్ చేశాను. చాలా బాగా అనిపించింది గేమింగ్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే లేవు. చాలా స్మూత్ గా గేమ్ అయితే రన్ అవుతుంది. ఈవెన్ మా వర్క్స్ ఉంటాయి కదా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా రన్ చేస్తుంది. మామూలుగా ల్యాప్టాప్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంటాయి. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా రన్ చేస్తుంది. ఇంకా ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్ ఇట్లాంటివి అయితే సింపుల్ గా రన్ చేస్తుంది. చాలా బాగుంది అబ్బా ల్యాప్టాప్. ఇది పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అది ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ప్రైస్ లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ దీనిలో మనకి ఒక యాప్ ఉంటుంది, ఏలియన్వేర్ కమాండ్ సెంటర్ అని చెప్పేసి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి మనం చాలా కంట్రోల్ చేయొచ్చు. ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి ఏలియన్ లోగో అట్లా కనిపిస్తుంటది, చాలా బాగా కనిపిస్తుంది ఇది లోగో. అండ్ బ్యాక్గ్రౌండ్ థీమ్ కూడా అదే బెటర్ మా వాళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే మనకి పర్ఫార్మెన్స్ లెఫ్ట్ లోకి అయితే పర్ఫార్మెన్స్ అని కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. బ్యాటరీ, క్వైట్, బ్యాలెన్స్డ్ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఓవర్ డ్రైవ్ అని కూడా కనిపిస్తుంది. దీనిలో ఓవర్ డ్రైవ్ కానీ మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఒకసారి సెలెక్ట్ చేస్తే చూడండి, ఫ్యాన్స్ మీకు మొత్తం 100 స్పీడ్లో రన్ అవుతుంటాయి. మొత్తం సౌండ్ వస్తుంటుంది. దగ్గర చూడొచ్చు, మొత్తం పీక్ అనమాట. ఓవర్ డ్రైవ్ అంటే మొత్తం CPU, GPU పీక్లోకి వెళ్ళిపోతుంది పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఫ్యాన్ సౌండ్ చూడొచ్చు మీరు, ఫ్యాన్ కూడా ఇప్పుడు రన్ అవుతుంది. ఇక మీకు క్లియర్గా యానిమేషన్ కూడా కనిపిస్తుంటుంది. టోటల్ 100% రన్ అవుతూ ఉంటుంది.
సౌండ్ కూడా వస్తుంటుంది, ఫ్యాన్ సౌండ్ ఇట్లా ఉంటుంది. ఒకవేళ నేను దీన్ని తీసేసాను అనుకోండి, ఇప్పుడు నేను బ్యాలెన్స్డ్ మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా మొత్తం తగ్గిపోతుంది, డౌన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. మీరు ఏ పని చేస్తున్నా, మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఓవర్ డ్రైవ్లోకి వెళ్ళొచ్చు, లేదు మీరు నార్మల్ బ్యాలెన్స్ చిన్న వర్క్ చేస్తున్నారు అనుకోండి, దీనిలోనే ఉండొచ్చు, బ్యాలెన్స్డ్లో ఉండొచ్చు, లేకపోతే క్వైట్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రెండు మీకు జనరల్ యూస్కి బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ బ్యాటరీ సేవర్ మోడ్ కూడా ఉంటుంది, అది మరి బ్యాటరీ తక్కువ ఉన్నప్పుడు యూస్ చేసుకోండి. బెస్ట్ అయితే క్వైట్ మోడ్ కానీ బ్యాలెన్స్డ్ మోడ్ కానీ యూస్ చేసుకోవడం బెటర్. అండ్ పర్ఫార్మెన్స్ కానీ ఈ ఓవర్ డ్రైవ్ కానీ ఇవి మీరు ఏదైనా హెవీ టాస్క్లు చేస్తున్నప్పుడు పెట్టుకోవడం బెటర్ అనమాట. ఇవి మీరు షార్ట్ కట్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ FN ఉంది కదా, కీబోర్డ్లో FN అండ్ F1 కానీ ప్రెస్ చేస్తారు అనుకోండి, డైరెక్ట్ పర్ఫార్మెన్స్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. లేదు మీరు ఈ క్వైట్ మోడ్లోకి వెళ్ళాలనుకోండి, మీ జనరల్ యూస్ చేసుకోవాలి అన్నప్పుడు FN F2 కొట్టారు అనుకోండి, ఇది మీకు క్వైట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు RGB లైట్స్ ఇవన్నీ మీకు పనిచేయవు. మీకు లైట్ వర్క్స్, మీరు ఏదన్నా మూవీస్ చూస్తున్నారు, ఏదన్నా చిన్న వర్క్స్ చేస్తున్నారు, మైక్రోసాఫ్ట్ MS ఆఫీస్ ఇట్లాంటివి యూస్ చేస్తున్నారు, అట్లాంటి వాటప్పుడు ఇది మీకు సెట్ అవుతుంది. సో ఇట్లా మీరు షార్ట్ కట్స్ కూడా యూస్ చేయొచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు మోడ్స్ చేంజ్ చేయొచ్చు. అండ్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే యాప్లో లెఫ్ట్ సైడ్ మీకు ఏలియన్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు మొత్తం LEDస్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు కింద 3 ఆప్షన్స్ ఉంటాయి, ఆల్ జోన్స్ అని చెప్పేసి, ఏలియన్ హెడ్ అని చెప్పేసి, టచ్ ప్యాడ్ అని చెప్పేసి. ఇక్కడ మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ నేను ఏలియన్ హెడ్ సెలెక్ట్ చేస్తున్నా, అంటే బయట ఏదైతే ఏలియన్ హెడ్ ఉందో ఇది, అండ్ ఇక్కడ లోపల దీన్ని కలర్స్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్ మనకి మొత్తం కలర్స్ అయితే కనిపిస్తుంది, మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అక్కడ మనకి గ్రీన్ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేస్తున్నా, రెడ్ కలర్ చేంజ్ చేస్తా, మీకు బ్యాక్గ్రౌండ్ రెడ్ కనిపిస్తుంటుంది బ్యాక్. మీరు ఇట్లా మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వచ్చు. ఓన్లీ మీరు ఈ ఏలియన్ హెడ్ అనే కాదు, మీరు ఏదైనా సెలెక్ట్ చేయండి. లైక్ మీరు ఆల్ జోన్స్ అని సెలెక్ట్ చేస్తే అన్నిటికీ ఒకటే లైట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది, కీబోర్డ్ ఉంది కదా, మీ కీబోర్డ్ ఎవ్రీ కీని మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో మీకు కీబోర్డ్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం కీస్ అని కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు నేనైతే ఏ సెలెక్ట్ చేశాను, ఏకి నేను ఈ కలర్ పెట్టాను, సో ఏ మనకి ఇదే కలర్లో వస్తుంటుంది. అట్లా మీరు ఇప్పుడు AWSDకి కొంతమంది డిఫరెంట్ కలర్స్ పెడతారు. ఇప్పుడు AWSDకి మనం ఈ కలర్ పెట్టేద్దాం అన్నిటికీ. సో ఇవన్నీ మీకు ఇదే కలర్లో వస్తాయి, మిగతాయి మాత్రం డిఫరెంట్ కలర్లో వస్తాయి. అండ్ కింద షార్ట్ కట్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు WASD. దీని మీద క్లిక్ చేసినా కానీ మీరు ఒక్క కలర్ సెలెక్ట్ చేస్తే అన్నిటికీ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కటొక్కటి సెలెక్ట్ చేశాక ఇలా షార్ట్ కట్ కూడా ఉంది. ఇట్లా మీ ఇష్టం అనమాట, ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుని కీస్ అయితే మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా అనిపించింది, కూల్ ఫీచర్ ఇది. ఇవి కొన్ని ఫీచర్స్ ఈ ల్యాప్టాప్లో. ఇంక ల్యాప్టాప్ ఎవరికి సెట్ అయ్యింది, ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారో, ఎక్కువ హెవీ టాస్కులు చేస్తుంటారు, ఎడిటింగ్ కానీ ఇట్లాంటివి చేస్తుంటారు, ఎక్కువ గేమ్స్ ఆడేవాళ్ళు, గేమింగ్ ల్యాప్టాప్ కోసం చూస్తుంటే ఇది బాగా సెట్ అయ్యింది వాళ్ళకి. ఇది కొద్దిగా వెయిట్ ఉంటుంది, క్యారీ చేయడం కొద్దిగా కష్టం. మీరు 2.4 నుంచి 2.5 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో మీరు క్యారీ చేసేటప్పుడు ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే. నెక్స్ట్ దీనిలో డిస్ప్లే అండ్ ఆడియో గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు 16 ఇంచ్ క్వాడ్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది, 240Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 100% sRGB కలర్ గామెట్ తో వస్తుంది, 3 millisecond రెస్పాన్స్ టైమ్ తో వస్తుంది, డాల్బీ విజన్ కూడా ఈ డిస్ప్లేకి సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే డిస్ప్లే ఓన్లీ 300 nits బ్రైట్నెస్ తో వస్తుంది. మీరు బయటకి వెళ్ళి అవుట్డోర్ లో చూస్తే డిస్ప్లే మీకు తక్కువ కనిపిస్తుంది బ్రైట్నెస్. ఇండోర్ లో మాత్రం సరిపోతుంది. ఇండోర్ లో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ, మీరు వర్క్ చేసుకున్నప్పుడు కానీ పెద్దగా మీకు ఏమీ ప్రాబ్లం అయితే అనిపించదు. ఇంకా దీనిలో మీకు లో బ్లూ లైట్ కంఫర్ట్ వ్యూ ప్లస్ సపోర్ట్ తో వస్తుంది. బ్లూ లైట్ మీకు తక్కువ వస్తుంది, కళ్ళకి మీకు అంత ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంది ఎక్కువసేపు మీరు చూసినా కానీ. ఆడియో పరంగా చూసుకుంటే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, 2 2-watt స్పీకర్స్ అయితే ఉన్నాయి, సైడ్ కి అయితే ఇచ్చారు. ఇవి కూడా మీకు లౌడ్ ఉన్నాయి. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ దీనిలో మీకు ఈవెన్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు యూస్ చేయాలనుకుంటే. బ్యాటరీ విషయానికి వస్తే 90 Wh బ్యాటరీతో వస్తుంది, పెద్ద సైజ్ బ్యాటరీ ఇది. అండ్ ఒకవేళ మీరు గేమ్స్ హెవీగా యూస్ చేస్తే మాత్రం 4 నుంచి 5 గంటలు రావచ్చు. ఒకవేళ మీరు జనరల్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం ఒక ఫుల్ వర్కింగ్ డే దీన్ని యూస్ చేయొచ్చు ఛార్జింగ్ పెట్టి. ఛార్జింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది, మీకు 240 watt ఇన్పుట్ ఉంది, ఛార్జర్ కూడా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. అండ్ ఈ ల్యాప్టాప్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Windows 11 తో వస్తుంది, MS Office 2021 హోమ్ ఎడిషన్ మీద రన్ అవుతుంది, Wi-Fi 7 దీనిలో సపోర్ట్ అయితే ఉంది. ఈ ల్యాప్టాప్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ ఇది మీకు 1,55,000 ఆ రేంజ్ స్టార్ట్ అవుతుంది. ఇది టాప్ మోడల్, ఇది వచ్చేసరికి 2,15,990 రూపాయల దగ్గర ఇది టాప్ మోడల్. చెప్పా కదా ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుందని. ల్యాప్టాప్ చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది మీకు ఇంకా డిస్కౌంట్ విషయానికి వస్తే మాత్రం 10,000 రూపాయలు కార్డ్స్ మీద మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది, 2,05,990 రూపాయలు పడుతుంది. ఈ ల్యాప్టాప్ ఏది కొన్నా కానీ మీకు ఒక బ్యాక్ ప్యాక్ అయితే ఇస్తారు, ఏలియన్వేర్ హారిజాన్ స్లిమ్ బ్యాక్ ప్యాక్. అండ్ దీంతో పాటు గేమింగ్ మౌస్ కూడా 99 రూపాయలకి అయితే ఇస్తారు, ఏలియన్వేర్ గేమింగ్ మౌస్. ఇవి బండిల్ లాగా వస్తాయి అనమాట. ఓవరాల్ గా మాత్రం ల్యాప్టాప్ అదిరిపోయింది, బ్రాండింగ్ కూడా మంచి బ్రాండ్, డెల్ బ్రాండింగ్. మీకు సర్వీస్ కూడా ఈజీగా దొరుకుతుంది. అండ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది, ప్రైస్ కూడా చాలా బాగుంది. ఇంకా మీ ఇష్టం అనమాట. ఒకవేళ మీ బడ్జెట్ అంతవరకు ఉంది, మీరు ఒక మంచి పర్ఫార్మెన్స్ మంచి ల్యాప్టాప్ కోసం చూస్తుంటే మాత్రం
బాగుంది ల్యాప్టాప్ అయితే. ఇది ఓవరాల్గా వీడియో. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.